అందరికీ నమస్తే అండి. షర్మిల గారు ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ వైఎస్ సునీతారెడ్డి గారితో కూడా భేటీ అయ్యారు. సునీతారెడ్డి గారు షర్మిల గారు చాలాసేపు మాట్లాడుకున్నారు. సో ఈ సందర్భంగా షర్మిల గారు తన సొంత జిల్లాలో ఏం మాట్లాడతారా, తన సొంత కుటుంబం గురించి, తన సొంత అన్నయ్య గురించి, తన సొంత జిల్లాలో ఏం మాట్లాడతారో, ఏమైనా సెన్సేషనల్ అంశాలు బయట పెడతారా, కుటుంబానికి సంబంధించిన అంశాలు ఏమైనా బయట పెడతారని రకరకాల వర్గాలు ఎదురు చూశాయి. యాక్చువల్లీ షర్మిల గారు గత వారం రోజులుగా పూర్తిగా జనంలోనే తిరుగుతున్నారు. రోజుకు 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు రేపు కూడా ఆమె జిల్లాల్లో పర్యటనలు ఉన్నాయి. 31వ తేదీ వరకు పర్యటనలు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఆమె సాక్షి పత్రిక మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పాత కేసుల మీద, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీకి తన కుటుంబానికి ఎదురైన ఇబ్బందులు, ఇవన్నీ కూడా కాస్త ఇంటర్నల్ అంశాలను మాట్లాడారు. ఒక రకంగా సాక్షిలో నా మీద చాలా దారుణంగా రాస్తున్నారు, అలాగే వైసీపీ సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కళ్ళు నా మీద చిల్లరగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఏం రాసుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు, సాక్షిలో వాళ్ళకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది, వాళ్ళకెంత భాగస్వామ్యం ఉందో నాకు కూడా అంతే ఉంది అని షర్మిల గారు చెప్పారనమాట. సో ఆమె చెప్పిన మాట కరెక్టే. మేబీ సాక్షిలో ఇటువంటి రాతలే కొనసాగితే ఆమె కోర్టుకు వెళ్ళినా వెళ్తారేమో, సాక్షిలో తన వాటా కోసము, అలాగే ఈ రాతల వ్యవహారంలో. అయితే ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి రాకముందు ఒకలా ఉన్నారు, సీఎం పదవి వచ్చిన తర్వాత మరోలా ఉన్నారు, పదవి వచ్చిన తర్వాతే ఆయన మారిపోయారు అని కూడా షర్మిల గారు అన్నారు. వైకాపా కోసం నిస్వార్థంగా పనిచేశాను, కానీ ఇప్పుడు నా మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం నేను తిరుగుతూనే ఉంటాను. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్కు రాజకీయము, సంక్షేమ పాలన అందించారు. అది ఇప్పుడు జగనన్న పాలనలో ఎక్కడ ఉంది? వైకాపాని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. అలాంటిది ఇప్పుడు నాపైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. రోజుకొకరితో నాపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారు. జగన్ను జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని అనిల్ కోరినట్లు విషప్రచారం చేస్తున్నారు. అదంతా కూడా అబద్ధం. సోనియా గాంధీ గారి దగ్గరికి అనిల్ భారతిరెడ్డితో కలిసే వెళ్ళేవారు. వైకాపా నేతలకు దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుణ్ణి అడిగి తెలుసుకోండి. జగన్ పత్రికలో నా పైన వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారు. ఆ పత్రికలో జగన్కు ఎంత భాగస్వామ్యం ఉందో నాకు అంతే ఉంది. ఆ విషయం మరిచి ఆ పత్రిక ఇష్టానుసారం వార్తలు రాస్తోంది. ఇలా మాట్లాడారు. సో ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి జరిగిన అంతర్గత అంశాలను కూడా షర్మిల గారు చెప్పారు. సో అప్పుడు వైసీపీ ఏం ఆరోపిస్తోంది? యాక్చువల్లీ వైసీపీ కడప జిల్లాకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు షర్మిల గారి మీద సంచలనమైన ఆరోపణలు చేశారు. మొన్న ఒక ఎమ్మెల్యే గారేమో అసలు షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదు అని పెంచుకున్న కూతురు అని కామెంట్ చేశాడు. ఇంకొక ఆయన ఈరోజు ఏం కామెంట్ చేశాడు, అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించి షర్మిల గారు సీఎం అవ్వాలనుకున్నారు, అప్పుడు రాయబారం నడిపారు అని ఒక ఎమ్మెల్యే గారు ఆరోపించారు. సో అదంతా కూడా అవాస్తవం. అప్పుడు జరిగిన విషయం వేరు. నేను పార్టీ కోసం కష్టపడ్డాను, అన్న కోసమే కష్టపడ్డాను, పార్టీ కోసం ఇన్ని వేల కిలోమీటర్లు నడిచాను అని చెప్పుకొచ్చారనమాట. సో ఈ ఓవరాల్గా ప్రతిరోజు షర్మిల గారు మాట్లాడిన అంశాలు, దానికి వైసీపీ ఇస్తున్న కౌంటరు, ఇదంతా మనం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత సున్నితమైన లోపాయకారి అంశాలన్నీ షర్మిల గారికి తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు వైసీపీ సున్నితమైన లోపాయకారి అంశాలంటే ఏముంటాయి? ఒకటి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. షర్మిల గారి కంటే ఇంకెవరికి నిజాలు తెలుస్తాయి చెప్పండి? అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కేసు. సో అప్పుడు షర్మిల గారి కంటే ఇంకెవరికి నిజాలు బయటికి తెలుస్తాయి చెప్పండి? అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కొన్ని సిబిఐ కేసులు, అందులో కూడా షర్మిల గారి కంటే ఇంకెవరికి నిజాలు తెలుస్తాయి చెప్పండి? అలాగే వైసీపీ మీద ఉన్న ఆరోపణలు, అంటే వైసీపీ బలహీనతలు అన్నీ కూడా షర్మిల గారి గుప్పిట్లో ఉన్నాయి.
ఆమె చాలా సహనంగా చాలా ఓర్పుగా రోజుకు ఒక్కొక్క అంశాన్ని చిన్నగా ఎంతవరకు విప్పాలా అంతే విప్పుతున్నారు, పూర్తిగా విప్పట్ల. వన్స్ ఆమె వదిలేసి పూర్తిగా విప్పేస్తే అన్నీ మర్చిపోయి బరస్ట్ అయిపోయి కంప్లీట్గా విప్పేస్తే వైసీపీ బలహీనతలన్నీ జనంలోకి వెళ్ళిపోతాయిగా, ప్రజల్లోకి వెళ్ళిపోతాయిగా, అప్పుడు వైసీపీగా నష్టం కదా. సో ఆ విషయాన్ని వైసీపీ ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. షర్మిల గారు రెగ్యులర్ పొలిటీషియన్గా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. వీళ్ళు పొలిటికల్ విమర్శలని పొలిటికల్గా సమాధానం చెప్తే సరిపోద్ది. అది వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్తే షర్మిల గారు ఇంకా 2 అడుగులు ముందుకేస్తారు. షర్మిల గారు ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తే వైసీపీకి కష్టమేనమాట. అది 1కి 2 సార్లు ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.